సినీ ప్రేక్షకులంతా పుష్ప 2 ఫేవర్ తో ఉన్నారు. ఆ ఫేవర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకిందనే చెప్పాలి. గత వారం పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు 10 రెట్లు పెంచేసిందనే చెప్పాలి. సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అలాగే ప్యాచ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో కూడా పలు ప్రెస్ మీట్లు ఈవెంట్లు ప్లాన్ చేశారు. వీటి హడావుడితో ఒక పక్క చిత్ర బృందం బిజీగా ఉంటే మరో పక్క పుష్ప 2 డిసెంబర్ 5కి రావడం లేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి వెంటనే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 5నే పుష్ప 2 రిలీజ్ అవుతుందని, డిసెంబర్ 4నే షోలు పడతాయని, ఈ విషయాల్లో తగ్గేదే లేదని చిత్ర బృందం తెలిపింది. ఇది ఇలా ఉండగా పుష్ప 2ని సుకుమార్ కొంతమంది సినీ ప్రముఖులకు చూపించడం జరిగింది. వాళ్ళంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. పుష్ప 2 స్టార్టింగ్ లో పుష్పకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ వేస్తారట. అలాగే కొంత సస్పెన్స్ తో సెకండ్ పార్ట్ కథ మొదలవుతుందని, ఆ టైంలో బన్వర్ సింగ్ షెకావత్ తో పుష్పకి మధ్య జరిగిన పోరుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తారని తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ టైంలోనే పుష్పాన్ని వెలివేసిన ఫ్యామిలీ మెంబర్స్ ని కొన్ని ఇబ్బందులు పెడతారట. వాళ్ళని పుష్ప ఆదుకోవడం జరుగుతుందట. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ లో ఎమోషన్ బాగా పండిందట. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాటిని బాగా కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. ఆ తర్వాత పుష్ప ఫ్యామిలీని షెకావత్ టార్గెట్ చేసి వేధిస్తాడట. ఈ క్రమంలో పుష్ప చనిపోయినట్లు ప్రొజెక్ట్ చేస్తారని అంటున్నారు. ట్రైలర్ లో శ్మశానం వచ్చే విజువల్స్ కూడా దానికి సంబంధించినవి అంటున్నారు. ఇక జాతర సీక్వెన్స్ సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటుందట. ఈ క్రమంలో వచ్చే ఒక ఫైట్ 5 నిమిషాల వరకు ఉంటుందని, సినిమాలో ఇది హైలైట్ అవుతుందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సీక్వెన్స్ కి హైలైట్ అవుతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కొంత భాగం చైనా బ్యాక్ డ్రాప్ తో ఉంటుందట. అందుకే పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ పెట్టినట్టు వినికిడి. అలాగే రావు రమేష్, సునీల్, అనసూయ, డాలి ధనుంజయల పాత్రలు కూడా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. మొత్తంగా పుష్ప 2 మొదటి భాగం కంటే 10 రెట్లు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి డిసెంబర్ 4న ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.